సార్ మీకు క్వశ్చన్ కాదు, ఒక చిన్న డౌట్ మిమ్మల్ని నా అభిప్రాయం అడగాలనుకుంటున్నాను. ఓకే. మీరు సినిమాలు మేక్ అయిన తర్వాత వెళ్ళి వాటిని జస్టిఫై చేసి మీరు మీ ఐడియాలజీతో వాటిని చూసి వాటిని చాలా పెద్ద లెవెల్లో జనాల దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు. కంటెంట్ మీద ఉన్న మీకున్న గ్రిప్కి అయితే హ్యాట్సప్ సార్, సూపర్. ఈ మధ్యకాలంలో ఇలాంటి పర్సన్ నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. బట్ నాకున్న ఒక అభిప్రాయం ఏంటంటే, మీరు స్క్రిప్ట్ లెవెల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక ప్రొడక్షన్ కానీ పెట్టి యాస్పిరింగ్ రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకొని వాటిని ప్రాజెక్టుల వరకు తీసుకెళ్ళే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఏమన్నా మీలాంటి తెలియగల వాళ్ళు స్క్రిప్ట్ల మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది, ఇండస్ట్రీ కూడా మంచి అవుద్దని నేను అనుకుంటున్నాను. దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఇలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అంటే నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు. మేబీ అంటే పొలిమేరా 3 ఐఎమ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ అండి, పొలిమేరా 3. అండ్ గీతార్ట్స్లో యాజ్ ఇట్ ఈస్ ఏ మూవీస్ వచ్చినా ఐఎమ్ పార్ట్ ఆఫ్ దెమ్. సో అక్కడ నేర్చుకున్నయే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం తప్ప తెలివి అట్లా ఏమి ఉండదండి. ఐ థింక్ మనం ఏం చేసినా ఆ పని మీద ఆ డెడికేషన్నే మనని, ఐ థింక్ దట్ కంటెంట్ ఆల్సో విల్ కమ్ అవుట్ దట్ వే. ఇప్పుడు ఈవెన్ ప్రమోషన్స్ కూడా అందరూ అదే డబ్బులు ఖర్చు పెడతారు. ఎవరైనా ఇప్పుడు ఒక పర్టికులర్ ఎలిమెంట్కి ఏదైనా ఒక 5 lakhs ఖర్చు పెట్టినా ఎవరైనా 5 lakhs ఖర్చు పెడతారు. కానీ ఒక పర్సనల్ టచ్ మనం ఫాలోఅప్ చేసుకుంటా అది ప్రాపర్గా అవుతుందా లేదా, ఐ థింక్ అది నా స్ట్రెంగ్త్ అని నేను బిలీవ్ చేస్తాను. ప్రమోషన్స్లో కూడా దట్ ఈస్ మై స్పెసిఫిక్ స్ట్రెంగ్త్. సో అరవింద్ గారు నేర్పించినవి, వాసు గారు నేర్పించినవి ఇంప్లిమెంట్ చేయడం తప్ప కొత్తగా నాకంటూ తెలివితేటలంటే ఉన్నదాన్ని కొంచెం ముందు తీసుకెళ్ళి శ్రద్ధగా చేస్తాను అంతే, అందుకంటే థ్యాంక్ యూ ఫర్ యో. ఇప్పుడు December 5th తర్వాత క్యాలిక్యులేషన్స్ మారిపోతాయి థియేటర్స్ రిలీజ్ టైంలో, ఎందుకంటే పుష్ప ఆల్రెడీ మొత్తం మార్కెట్ అంతా పెనిట్రేట్ చేసి ఉంటుంది. అట్ ద సేమ్ టైం 25th రాబిన్ హుడ్ కూడా రిలీజ్ అవుతుంది. సో థియేటర్స్ పెనిట్రేషన్ వరకు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనేది ఎనీ నెంబర్ ఆఫ్ థియేటర్స్ వరకు రాబోతున్న అవకాశం ఉంది. అండ్ కలెక్షన్స్ మీద, ఎందుకంటే దీనికి హైయెస్ట్ టికెట్ ప్రైస్ ఉండడం వల్ల మోస్ట్లీ జనాలందరూ దీనికి స్పెండ్ చేస్తుంటారు అండ్ సంక్రాంతి సినిమాల కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ మధ్యలో వస్తున్న గ్యాప్లో వస్తున్నారు. సో ఇది మీకు ఎంతవరకు రిస్క్ ఫ్యాక్టర్? క్రిస్మస్ కూడా మంచి సీజన్ అండి. సో బట్ ఒక పెద్ద సినిమా చూసిన తర్వాత అంత మళ్ళా జనాలు థియేటర్లు రావటం అంటే కష్టమే. కానీ బట్ ఐ బిలీవ్ కాంపిటీషన్ ఉన్నా కూడా గుడ్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ మనకు వస్తాయి. సో క్లోజ్ టు 200 ఈజీలీ విల్ గో. యా, అండ్ కింద అంటే సి సెంటర్స్ వరకు అయితే ఐ డోంట్ థింక్ విల్ గో బికాజ్ పుష్ప రన్ ఉంటుంది. బట్ క్లోజ్ టు 200 ఈజీగా వెళ్ళిపోతాను నేను ఈ సినిమాకి. రాబిన్ హుడ్ ఇవి ఉన్న దట్ ఈస్ స్టిల్ ఫైన్. మనకున్న థియేటర్ సెటప్ ఒక 3-4 మూవీస్ని, ఇప్పుడు సంక్రాంతికి వచ్చే సినిమాలు కూడా 4 సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి, అన్నిటిని అకామిడేట్ చేస్తున్నాం కదా. సో దిస్ ఆల్సో విల్ బి అకామిడేటెడ్, నో డౌట్. అండ్ సంక్రాంతి కంటే పెద్ద సినిమాలు కాబట్టి అకామిడేషన్ విల్ బి ఫైన్. చిన్న పెద్ద అని ఏం లేదు, మనం తీసుకెళ్ళేదాన్ని బట్టి ఉంటుంది, అదే చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ అయిన సినిమా ఒకటి రోటీ కపడ రొమాన్స్ అని, వాళ్ళు థియేటర్లు దొరక్క చాలా ఇబ్బంది పడి వాళ్ళు థర్స్డే రోజు రిలీజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది వాళ్ళకి. అంటే మీలాంటి బ్యాకింగ్ అందరికి దొరకదు కాబట్టి. ప్యాకింగ్ అట్లా కాదు, రోటీ కపడా రొమాన్స్ నాకు ఐ డోంట్ నో అండి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విల్ గెట్ 200 స్క్రీన్స్. సార్ హాయ్ సార్. ఇటు సార్ ఇటు. యా కంగ్రాట్స్ సార్. అంటే మీరు ఏది చూస్ చేసుకున్నా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నేను చూస్ చేసుకుంటూ ఒక బెస్ట్ ఇవ్వాలని చూస్తారు. అంటే మీరు ఏ సినిమా వచ్చినా ఆడియన్స్ నుండే చూస్తారు కదా. ఈ పాయింట్ ఆఫ్లో ఈ మూవీ చూసేటప్పుడు మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? థ్రిల్లర్ అండి బేసిక్లీ ఇది. సో రివీలింగ్ అంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ ఎవరి ద్వారా జరిగింది అనేది జనరల్గా థ్రిల్లింగ్ ఆస్పెక్ట్లో తీసుకెళ్తారు. ఆ రివీలింగ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్. అంటే ఒక 4-5 క్యారెక్టర్స్ మధ్యలో జరుగుతూ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్, 7 క్యారెక్టర్స్ మధ్యలో జరుగుతూ ఉన్నప్పుడు ఎవరు చేశారు అనేది ఐ హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్. సో అది నాకు మంచి థ్రిల్ ఇచ్చింది. అండ్ అక్కడి నుంచి ఎవరు చేశారు అండ్ ఎందుకు జరిగింది అనేది కూడా మంచిగా లాజిక్స్ అన్నీ ఎక్కడ లూప్ హోల్స్ లేకుండా కవర్ చేసుకొచ్చారు. సో దట్ ఐ లైక్డ్. అండ్ 2 పాయింట్లు ఏంటంటే శ్రీకాకుళం అనే ఒక నేమ్ ఒకటి, అండ్ వెన్నెల కిషోర్ గారు, ఈ 2 పాయింట్లు జనాలకు బాగా కనెక్ట్ అవుతాయి అనమాట. అంటే కామెడీ వేలో వెళ్తుందేమో అని అనుకుంటారు, బట్ ఆడియన్స్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో, అంటే కామెడీ జోనర్ వస్తుంది. ఒక 20% ఎంటర్టైన్మెంట్, 20% లవ్, 20% థ్రిల్. సో మిగిలిన మోతాదంతా కూడా ఆ సస్పెన్స్ని కంటిన్యూ చేస్తూ వచ్చాం. అంటే ఇట్ ఈస్ ఇందాక అనన్య చెప్పినట్టు ఇట్ ఈస్ కంప్లీట్ ప్యాక్. సో యా దట్ నా బిలీఫ్ కూడా ఏంటంటే ఆ రివీలింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది బిలీఫ్ నేను బాగా నమ్ముతున్నాను. 100% క్లాప్స్ మూమెంట్.